చారిత్రక రుద్రేశ్వర స్వామివారి 1000 స్తంభాల దేవాలయం నకు కంచి కామకోటి పీఠం కాంచీపురం జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ కంచివారు 10 సంవత్సరాల తర్వాత 1000 స్తంభాల దేవాలయానికి ఉదయం 9 గంటలకు దేవాలయం సందర్శించడం జరిగినది. దేవాలయ కార్యనిర్వహణాధికారి డి అనిల్ కుమార్ పర్యవేక్షణలో 142 మంది వేద పండితులు వివిధ జిల్లాల నుండి తరలివచ్చి స్వామివారికి పూర్ణకుంభ స్వాగతం మంగళ వాయిద్యాలతో మహిళా భక్తుల మంగళ హారతులతో వేదమంత్రాలతో స్వాగతం పలికి ఉత్తిష్ట గణపతి దర్శనం కల్పించి రుద్రేశ్వర స్వామికి వేద పండితులు నమక చమకాదులు పఠిస్తుండగా స్వామివారి ఆశ్రమ వేద పండితులు కూడా మంత్రోచ్చరణ చేస్తుండగా 11 లీటర్ల ఆవు పాలతో 11 లీటర్ల ఆవు పెరుగుతో తేనె నెయ్యి చక్కెరతో పుష్పాలతో మారేడు దడములతో స్వామివారు స్వయంగా రుద్రాన్ని ఉచ్చరిస్తూ 40 నిమిషాల పాటు అభిషేకం నిర్వహించుకున్నారు. మహాహారతి నిర్వహించారు. వేలాది మంది భక్తులు తమ కనులారా స్వామివారి అభిషేకాన్ని తిలకించడం జరిగినది. తదనంతరం ఆలయనాట్య మండపంలో స్వామివారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ పక్షాన పట్టు వస్త్రాలు, స్వామివారి శేష వస్త్రాలు అందించడం జరిగినది. ఈ సందర్భంగా స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తూ ధర్మరక్షణకై దేవాలయాలు సందర్శించాలని, దేవత ఆరాధనలు చేయాలని, 1000 స్తంభాల రుద్రుడు మనకు తమిళనాడులో కూడా కనబడుతూ ఉంటాడని, దక్షిణాది రాష్ట్రాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన దేవాలయం 1000 స్తంభాల దేవాలయం అని పేర్కొంటూ శివతత్వం అంటే ప్రేమతత్వమే. ఆ ప్రేమకు ఎలాంటి పరిమితులు లేవు. లోకక్షేమమే శివుడి ఆకాంక్ష. ఆనందంగా జీవించడం, అందరినీ ప్రేమించడం, అక్కున చేర్చుకోవడం శివతత్వ గుణాలు. శివ అనే శబ్దానికి నానార్థాలు ఉన్నాయి. ఈ అర్థాల సమాహారం మానవ శ్రేయస్సుని ప్రతిఫలిస్తోంది. క్షేమం, కళ్యాణం, మంగళం, కుశలం, ఆనందం అంటే అర్థాలతో శివ శబ్దం ప్రకటితమవుతుంది. లోకంలో సంపదలన్నీ అశాశ్వతాలు. అసలైన సంపదలంటే మనిషి చేసే మంచి పనులు, పరహితాలు. మంచి చేయాలనుకునే మనిషిని శివుడిలోని అగణిత కళ్యాణకారక గుణాలు ఆకర్షిస్తాయి. రోదన అనగా దుఃఖాన్ని పోగొట్టేవాడు కనుక రుద్రుడు అయినాడు. రుద్రాధ్యానంలో రుద్రాభిషేకాన్ని ఒక ప్రణాళిక అద్భుతంగా కనిపిస్తుంది. దానిలో మొదటిది మహాన్యాసం. దాంతోనే నమక చమకాలతో అభిషేకం చేసే అర్హత వస్తుంది. నా రుద్రో రుద్రమర్చయేత్. రుద్రుడు కాని వారు రుద్రుని అర్చించరాదు అనగా నిరాహార పరమాత్మ లింగ రూపంలో ఎలా సహకారమయ్యాడు అలా మన శరీరంలోకి, మనసులోనికి న్యాయం చేసుకోవాలి. అనగా ఆవాహన చేసుకోవాలి. అప్పుడు జీవాత్మ పరమాత్మ ఐక్యమైపోతాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు అనే 11 భాగాలు శివమయమవుతాయి. అందుకే నమక చమకాలు 11 ఏసి అనువాహకాలుగా ఉంటాయి. వాటిని 11 సార్లు పఠిస్తూ 11 మార్లు అభిషేకాలు చేయడంలో అంతరార్థం శివ సంకల్పమే అని ఆయన పేర్కొన్నారు. రేపటి నుండి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధిలో సరస్వతీ నదికి అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. గోదావరి, ప్రాణహిత నదులు సరస్వతీ నదితో కలుస్తున్నాయి. అమృత కల్షోత్సవం. జీవితకాల పర్యంతం స్నానం చేస్తే ఎంతటి పుణ్యఫలం కలుగుతుందో, స్నానం చేస్తే అంతకు మించిన పుణ్యఫలం కలుగుతుందని, ఏడాదికి ఒకసారి పుష్కరాలు జరుగుతుంటాయని, ఈ పుష్కరాలకు భక్తులందరూ తరలివచ్చి తాము చేసిన పాపాలను తొలగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. 3 కోటి దేవతలు నదీ జలాల్లోనూ కొలువై ఉంటారని విశ్వాసం. అందుకే ఈ సమయంలో ఆచరిస్తే జన్మజన్మ అంతర పాపాలు నశించడమే కాదు, మన పూర్వీకులకు కూడా పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ఆయన పేర్కొన్నారు. స్వామివారి వెంట మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ ఈ వైదిక కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేందర్ శర్మ, మణికంఠ శర్మ, సందీప్ శర్మ, ప్రణవ్, దుర్గా శర్మ, శివకుమార్, అనిల్ కుమార్, నిఖిల్ శర్మ, శ్రీమన్నారాయణచార్యులు, శ్రీవత్సవచార్యులు, ఫణిభూషణ శర్మ, పాపరిది శర్మ, కృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు.